నమస్తే ట్రేడర్స్. మార్కెట్ అయితే 59,288 ఆ రేంజ్లో అయితే ఓపెన్ అవుద్ది. ఓకే, ఓపెన్ అయింది అదే రేంజ్లో. ఓకే, ఫస్ట్ 5 మినిట్స్ అయిపోయేలోపు మీకు ప్రీవియస్ డే అనాలిసిస్ అయితే చెప్పేస్తాను. సింపుల్. ప్రీవియస్ డే హై మార్క్ వేసుకోవాలి. ఆ బ్లాక్ కలర్ లైన్ వచ్చేసి ప్రీవియస్ డే హై అండ్ లో మార్క్ వేసుకోవాలి. సేమ్ బ్లాక్ కలర్ లైన్ అండ్ ప్రీవియస్ డే క్లోజింగ్ ఆ రెడ్ కలర్ జోన్ వచ్చేసి ప్రీవియస్ డే క్లోజింగ్ అండ్ ప్రీవియస్ డే ఫస్ట్ 5 మినిట్స్ హై అండ్ లో. ఫస్ట్ 5 మినిట్స్ హై మనం మార్క్ వేసుకునే కలర్ వచ్చేసి ఆ లైన్ బ్రౌన్ కలర్ అనమాట. అండ్ ఆ గ్రీన్ కలర్ లైన్స్ రెండు కనిపిస్తున్నాయి కదా మనకి, 59,461 అండ్ 59,343. ఆ లైన్స్ వచ్చేసి ప్రీవియస్ డే 195 ఫస్ట్ క్యాండిల్ హై ప్లస్ లో ప్లస్ క్లోజింగ్ డివైడెడ్ బై 3 వస్తే 3 వేస్తే మనకు ఒక లెవెల్ వస్తుంది అదే. అండ్ సేమ్ సెకండ్ క్యాండిల్ ఇట్లా హై ప్లస్ లో ప్లస్ క్లోజింగ్ అలా చేస్తే ఇంకొక లెవెల్ వస్తుంది, ఆ లెవెల్ అనమాట ఇంకొక క్యాండిల్. ఓకే, అలా మనకి 2 లెవెల్స్ వస్తాయి, 2 క్యాండిల్స్. ఇవి ప్రీవియస్ డే 195 క్యాండిల్స్ 2 ఉంటాయి, ఆ 2 క్యాండిల్స్ అనమాట. ఇప్పుడు మనము ఈరోజు 5 మినిట్స్ ఇట్లా మార్క్ వేసుకోవాలి, అది ఇట్లా ఇంపార్టెంటే. ఓకే, ఇప్పుడైతే ఇంకా 5 మినిట్స్ కాలేదు, జస్ట్ 2 మినిట్స్ అయింది మార్కెట్ ఓపెన్ అయ్యి. ఆ డైరెక్షన్ చూసుకుంటే ఆ గ్రీన్ కలర్ లైన్స్ చెప్పాను కదా ప్రీవియస్ డే 195 లెవెల్స్, ఆ లైన్స్ ఇట్లా ఇంపార్టెంట్, మనకు ఒక మంచి డైరెక్షన్ క్లారిటీ అయితే ఇస్తాయన్నమాట. ఆ లైన్స్ కింద అండ్ సిపిఆర్ కింద రెండు అనమాట. ఆ లైన్స్ కింద ప్లస్ సిపిఆర్ కింద ఉంటే మనము డైరెక్షన్ వచ్చేసి పుట్ సైడ్ ప్లాన్ చేస్తాము. అంటే కన్ఫర్మేషన్ అంటే డైరెక్షన్ అనమాట, మనకి పక్కా తీసుకోవాలని ఏం లేదు, మన సెటప్ బట్టే మనం తీసుకోవాలి, కానీ ఒక డైరెక్షన్ అయితే మనకు తెలుస్తుంది. సేమ్ అలాగే ఆ లైన్స్ పైన సిపిఆర్ పైన ఉంటేనైతే మనము బుల్లిష్ కాల్ సైడ్ అయితే ప్లాన్ చేస్తాం అనమాట. అండ్ అలాగే మనం సెటప్ ఇప్పుడు మనకు డైరెక్షన్ పుట్ సైడ్ కదా, పుట్ సైడ్ అయితే ఒక సెటప్ కోసం అయితే వెయిట్ చేద్దాం. ఫస్ట్ 5 మినిట్స్ అయిన తర్వాత మన సెటప్ అయితే ఫామ్ అవుతుంది. కాల్ సైడ్ ఈరోజు కొంచెము రిస్కీ అనమాట, ఎందుకంటే సిపిఆర్ ఉంది, అలాగే ప్రీవియస్ డే 5 మినిట్స్ హై లెవెల్ ఉంది, క్లోజింగ్ ఇట్లా ఉన్నది. అండ్ పుట్ సైడ్ మనకి టార్గెట్ అనేది ఎక్కువ ఉన్నది అనమాట. ప్రీవియస్ డే లో దాకా ఉంది, ప్రీవియస్ డే లో రేంజ్ వచ్చేసి 59,050, ఆ రేంజ్ వరకు మనకి టార్గెట్ అవుతుంది. ఒకవేళ ఈరోజు 5 మినిట్స్ లో బ్రేక్ అయితే, లేదంటే చెప్పలేమన్నమాట. ఓకే, ఇంకా జస్ట్ ఒక 30 సెకండ్స్. ఓకే, ఇంకో 30 సెకండ్స్ అయితే ఫస్ట్ 5 మినిట్స్ లెవెల్స్ అయితే మార్క్ వేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ 5 మినిట్స్ హైలో అయితే మార్క్ వేసుకున్నాను, సేమ్ ప్రీమియంలో ఇట్లా మార్క్ వేసుకుంటున్నాను. స్పాట్లో హై వచ్చేసి 59,333, లో వచ్చేసి 59,247. ప్రీమియంలో బ్రేక్ అయితే ఇచ్చింది హై, కాకపోతే స్పాట్లో ఇంకా బ్రేక్ కాలేదు లో. ఆ లో అనేది సపోర్ట్లోకి యాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, అందుకే వెయిట్ అయితే ఇస్తున్నా.
చూసుకోవచ్చు. మనకు టార్గెట్ అయితే చాలా హ్యూజ్గా ఉంది, 59,051. క్యాండిల్ అనేది క్లోజ్ ఇచ్చింది అని 5 మినిట్స్ హై పైన క్లోజ్ ఇచ్చింది, అదే లో పైన క్లోజ్ ఇచ్చింది. అందుకే ఒక కన్ఫర్మేషన్గా క్యాండిల్ అయితే క్లోజ్ కాలేదు. కాకపోతే ఈ క్యాండిల్ మంచిగానే ఫామ్ అవుతుంది. ఇంకా కానీ వెయిట్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే ఆల్రెడీ బ్యాక్ టు బ్యాక్ రెడ్ అనేది ఫామ్ అవుతున్నాయి కదా, మళ్ళీ ఇస్తాలనే హిట్ అయ్యే అవకాశాలు ఉంటాయని వెయిట్ చేస్తున్నా. వెయిట్ చేసే ప్రాబ్లం ఏం లేదు. అవకాశాలు మస్తు ఉంటాయి. ఓకే, వెళ్ళిపోనివ్వండి, అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి వెయిట్ చేయాలి. జస్ట్ 9:22 9:23 అవుతుంది, మనకి 3 వరకు ఉంది టైం, వెయిట్ చేద్దాం. ఒక గ్రీన్ క్యాండిల్ అయితే కావాలి, లేదంటే ట్రేడ్ అయితే తీసుకోను. ఎందుకంటే చూసుకోవచ్చు, అసలు ఈఎంఐకి టచ్ కాకుండా వెళ్ళిపోతుంది అనమాట. ఇలాంటప్పుడు తీసుకుంటేనే చాలా రిస్క్ అవుతుంది అన్నమాట. బస్సు ఆగినప్పుడు ఎక్కితేనే మంచిది, రన్నింగ్లో ఎక్కితే చెప్పలేము, ఒక్కొక్కసారి ఎక్కొచ్చు, లేకపోతే కింద పడవచ్చు. అందుకే ఆగినప్పుడు ఎక్కుదాం. ఒక గ్రీన్ క్యాండిల్ వస్తే బస్సు ఆగినట్టు. వీడియో అనేది ఫుల్ చూడండి ఫ్రెండ్స్, మీకు ఇట్లా మంచి పేషెన్స్ అనేది పెరుగుతుంది. చాలామంది ఫుల్ వీడియో పెట్టండి అంటే పెడుతున్నాను. మీ అందరి సపోర్ట్ అయితే ఉండాలి. ప్రీమియం అయితే చేంజ్ చేద్దాం, 200. స్లైట్ ఇందామని అన్నమాట. అడ్దామనే అని అనుకుందాం ఇక. ఓకే,
ఓకే, పుల్ బ్యాక్ అయితే వస్తుంది. ఓకే గుడ్. స్పాట్లో పుల్ బ్యాక్ అయితే వస్తుంది, మంచి పుల్ బ్యాక్. అసలు ప్రీమియంలో చూసుకోవచ్చు, అసలు వాల్యూమ్ అనేది చాలా హై ఉందన్నమాట. మెట్ల లెక్క ఫామ్ అయిపోయింది ఇట్లా వాల్యూమ్ అనేది. క్యాండిల్ పెరుగుతుంటా కొద్దీ వాల్యూమ్ పెరుగుతూ ఉంది, క్యాండిల్ అప్ వెళ్తుంటా కొద్దీ మంచి వాల్యూమ్ ఉంది ప్రీమియంలో చూసుకోవచ్చు. అసలు ఈ క్యాండిల్ ఇట్లా రెడ్ క్యాండిల్ అసలు ఫామ్ అవ్వనిస్తలే అసలు బయర్స్ అయితే, సారీ సెల్లర్స్. ఓకే, ఎంట్రీ అయితే తీసేసుకున్నా. స్పాట్లో గ్రీన్ ఫామ్ అవుతుంటే ప్రీమియంలో ఇట్లా గ్రీనే ఫామ్ అవుతుంది, అంటే వాల్యూమ్ అనేది అంత హై ఉందన్నమాట. ఎంట్రీ అయితే తీసేసుకున్న 393 ఎంట్రీ. ఎస్ఎల్ వచ్చేసి 376. ఎస్ఎల్ చిన్నదే ఫ్రెండ్స్, ఒక 17 పాయింట్స్ అంతే. ఎస్ఎల్ ఇంకా ట్రయల్ అయితే వేసేస్తున్నాం మెల్లమెల్ల, ఎందుకంటే ప్రాఫిట్లో ఉన్నప్పుడు ట్రయల్ చేసుకోవాలన్నమాట. ఓకే గుడ్. 300. ఓకే గుడ్. ఒక చిన్న కన్సల్టేషన్ అయితే ఫామ్ అవుతుంది స్పాట్లో, కానీ ప్రీమియంలో మనకి కన్సల్టేషన్ అయితే లేదు, మంచి వాల్యూమ్తోనే ఉన్నది ప్రీమియం అయితే. స్పాట్లో కన్సల్టేషన్ బ్రేక్ అయితే మనము ప్రీమియంలో అయితే మంచి టార్గెట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే చూసారా, మంచి టార్గెట్ అయితే వచ్చేసింది 600. ఓకే గుడ్, వెరీ గుడ్. చిన్న కన్సల్టేషన్ బ్రేక్ అయింది, 600 అయితే రీచ్ అయింది. ఎస్ఎల్ అయితే ఇంకా ట్రయల్ చేస్తున్నాను. ఓన్లీ ఎస్ఎల్ వచ్చేసి 12 పాయింట్స్, ఒక 350 అలా లాస్ వస్తుంది, 350 చేంజ్ లాస్ వస్తుంది అంతే ఎస్ఎల్ ఇట్ అయితే. ఎస్ఎల్ ఇట్ అయినా టార్గెట్ ఇట్ అయినా డే క్లోజ్, ఓన్లీ 1 ట్రేడ్ పర్ డే. ఓకే 800 గుడ్, కట్ అయితే వేసేస్తున్నా. ఓకే 900 గుడ్, వెరీ గుడ్. ఓకే కట్ చేసేసా. ఓకే 952 అయితే ప్రాఫిట్ బుక్ అయింది, గుడ్ ప్రాఫిట్. ఇంకా 27 పాయింట్స్ ఆర్డర్స్లో చూసుకుందాం. ఓకే సేమ్ 27 పాయింట్స్, 393 ఎంట్రీ, 420 ఎగ్జిట్, అంటే 27 పాయింట్స్. దీంతో డే అయితే క్లోజ్. చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఫుల్ వీడియోస్ అయితే చేస్తున్నాను క్లియర్గా. ఇంకా మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తే ఇవ్వండి, ఈ ఫుల్ వీడియోస్ ఎలా ఉన్నాయో ఇట్లా కామెంట్ చేయండి. మీరు చెప్తే ఇట్లా నాకు అర్థమవుతుంది ఫ్రెండ్స్, నేను ప్రతి కామెంట్ చదువుతాను. ఏదైనా నేర్చుకోవాలి, ఏదైనా తెలుస్తేనే మనం చేయగలుగుతాం. కామెంట్ చేయండి,
ఫుల్ వీడియోస్ ఎలా ఉన్నాయో ఇలానే కంటిన్యూ చేయాలా, లేకపోతే అలా షార్ట్ వీడియోసా అని. షార్ట్ వీడియోస్ పెట్టడానికి రీజన్ జస్ట్ అప్డేట్ ఇచ్చాను ఫ్రెండ్స్, ఎన్ని డేస్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్. ఎందుకంటే ఒక ప్రాఫిటబుల్ ట్రేడర్ ఫుల్ వీడియోస్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అందుకే నేను ఫుల్ వీడియోస్ అయితే చేయలే. కానీ మన సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది ఫుల్ వీడియోస్ కోసమే ఆడుతున్నారు కాబట్టి ఫుల్ వీడియోస్ చేస్తాను. ఎవ్రీ P&L నేను డైలీ షేర్ చేస్తున్నాను, ఏం దాచుకుంటలేను. అండ్ మన ఇన్స్టాగ్రామ్లో ఇట్లా ఎవ్రీ మంత్ P&Ls అయితే ఉంటాయి ప్రొఫైల్లో. అండ్ ఎవ్రీ మంత్ ఎండ్ మీకు వీడియోస్లో ఇట్లా P&L అయితే పెడుతున్నాను కూడా రెగ్యులర్లీ. ఓకే, దీంతో డే అయితే క్లోజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.